హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మేమైతే ఒక శనివారం అయితే ఫ్యామిలీ అంతా కలిసి మద్దిలేటి స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు ఇంటి దేవుడు అనమాట మద్దిలేటి స్వామి. అందుకని చెప్పేసి సంవత్సరం అయింది దాదాపు మేము గుడికి వెళ్ళక. అందుకు ఇంకా మా మామయ్యది కూడా సంవత్సరికం అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఒకసారి మద్దిలేటి స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని టెంకాయ కొట్టొస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అందరం అయితే వెళ్ళాము. ఎండాకాలంలో మద్దిలేటి స్వామికి అయితే చాలామంది దేవునికి చేస్తూ ఉంటారండి. వెంట్రుకలు అలాగే పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. చాలా రష్ ఉంటుంది అసలు. ఇంకా ఉదయాన్నే అయితే మంచిగా దర్శనం అయితే చేసుకుని బయటకి అయితే మధ్యలో ఒక చోట ఆగామండి. ఇంకా మా అక్క అయితే కొద్దిగా స్వీటు అలాగే గుగ్గుళ్ళు అన్నీ తీసుకొచ్చింది అనమాట. ఇంకా అందరం ఒక చోట కూర్చొని ప్రసాదంగా అన్నీ తినేసి బయలుదేరామన్నమాట. ఇంకా ఉదయం మేము టిఫిన్ చేయలేదు. ఇంకా ఇదే టిఫిన్ అనమాట మా అందరికీ. గుగ్గుళ్ళు పాయసం, శనగబెల్ల పాయసం బాగుంది. ఇంకా అన్నీ తినేసి అందరం అయితే బయలుదేరాము. ఇంకా ఇలా అందరం వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఇలా కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకా మా అక్కకు ఓపిక ఎక్కువ. మా రెండు అక్కకి అన్నీ తీసుకొచ్చింది అనమాట. మేమైతే ఏం తీసుకోపోలేదు. మా అక్కని అన్నీ తీసుకొచ్చింది. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చాము. ఇది మరుసటి రోజు వ్లాగ్ అనమాట. మరుసటి రోజు అయితే ఉదయం నేను టిఫిన్కి ఉగ్గాని బజ్జీ అయితే చేస్తున్నాను. బొరుగులు నానబెట్టాను అనమాట. ఇంకా అలాగే అన్నీ కట్ చేసుకొని బొరుగుల తర్వాత లేదా ఉగ్గాని బజ్జీ ఏదో ఒకటి అంటాం మేమైతే అది చేస్తున్నాను అనమాట. మీకు ఒక విషయం చెప్తానండి. మనము పట్టు చీరలు అన్నీ కొంటాం కదా, అది కొన్న తర్వాత వాటికి కుచ్చుళ్ళు వేసుకోవడానికి వందలు ఖర్చు పెడుతూ ఉంటాము చాలామంది. కొద్దిమంది అయితే ఇంట్లోనే వేసుకుంటారు. వచ్చింటే కానీ యూట్యూబ్లో అలా చూసి సొంతంగా వేసుకుంటారు. లేదు అంటే బయట వేయించి డిజైన్ బట్టి ఉంటుందన్నమాట. మంచి హెవీ డిజైన్ అయితే 300, 400, 500 కూడా ఉంటుంది. సింపుల్గా అయితే 200 అలా ఉంటుంది కదా. అలా చాలామంది వేయించుకుంటుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి అలా ఖర్చు పెట్టుకోకుండా చాలా వచ్చాయన్నమాట. అవి ఏంటి ఎలా అనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు నేను ఈజీగా ఎలా మనం కుర్చీలను తక్కువ బడ్జెట్లో కుర్చీలను మనము చీరలకు వేసుకోవచ్చు అనేది కూడా మీకు నేను చెప్తాను. ఇంకా బొరుగులు అయితే బాగా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అలాగే టమోటా అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మిక్సీకి వేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పెట్టి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసి కొద్దిగా పోపు దినుసులు అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా దూరగా ఫ్రై అయితేనే అవి మనం తింటున్నప్పుడు మా పంట కింద పడుతుంది కదా, ఒక స్మెల్ బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఆనియన్. అందుకు కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసిన టమోటా వేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ బొరుగుల తర్వాత చేయడము. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇంట్లో నేనైతే ఏదైనా టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు వెంటనే బొరుగులు చేసేస్తానమాట. ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయి బొరుగులు. ఇంకా వెంటనే ఒక పడి పోసేసేది మా ఇద్దరికి మస్తు అవుతాయి అనమాట. చేసేస్తానమాట. అంటే వీక్లీ ఒకసారి ఖచ్చితంగా అయితే బొరుగుల తర్వాత ఇంట్లో ఉంటుంది.
ఇంకా అలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా అంతా మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వాలండి. పసుపు అలాగే అన్నీ వేసేసి బజ్జీ అయితే కామన్ అనమాట. పకోడీ చేశాను, బజ్జీ చేయలేదు. పకోడీ చేశాననమాట. తోటకూర పకోడా చేశాననమాట. ఆనియన్స్ కట్ చేసి, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా తోటకూర కడిగి సన్నగా కట్ చేసి పెట్టి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, సోలా పొడి అలాగే వాము అన్నీ వేసేసి బాగా కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి తోటకూర పకోడీ. మనము పిల్లలు ఎవరైనా తోటకూర తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా బజ్జీ రూపంగా లేదంటే పకోడాలో కానీ ఇలా వేసి మనం ఇవ్వచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఎక్కువ పకోడీకే బాగుంటుంది, బజ్జీ కూడా బాగుండదు, పకోడీ అయితేనే బాగుంటుంది అనమాట. ఇలా ఆకుకూరలు వేసి కూడా మనం పకోడీ అవి చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అలా తోటకూర వేసి చేశానమాట. ఇంకా ఇక్కడ అంతా మగ్గిపోయిందండి మసాలా అంతా. ఇంకా బొరుగులు నానబెట్టుకున్నాం కదా, ఆ బొరుగులను కూడా నీళ్ళన్నీ పిండేసి అందులో వేసి కొద్దిసేపు అయితే మనము మగ్గనివ్వాలన్నమాట మంట మీద. అందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను. రాక్ సాల్ట్ తెలుసు కదా, కొద్దిగా ఎర్రగా ఉంటుందన్నమాట. సాల్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లు పప్పుల పొడి. ఆల్రెడీ ఇంకా స్టాక్ ఉంటుంది ఇంట్లో. పప్పుల పొడి అయితే ముందుగానే మిక్సీ వేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు బొరుగుల తర్వాత చెయ్యని ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసి కలిపి అలా జస్ట్ ఒక 5 నిమిషాలు మంట మీద అయితే సన్నటి సెగ మీద కొద్దిగా మగ్గనిస్తానమాట. అంటే ఏమన్నా తేమ ఉంటే కొద్దిగా పీల్చుకుంటుందని చెప్పేసి అలా పెడతాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు జస్ట్ అలా ఉంచితే సరిపోతుంది. ఇంకా తర్వాత ఒకవైపు అయితే ఇంకా పకోడీకి అయితే కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట. ఏంటో బొరుగులు చేస్తే ఖచ్చితంగా బజ్జీ కానీ పకోడా కానీ ఉంటేనే అది తిన్న టేస్ట్ తెలుస్తుందనమాట. అలవాటైపోయింది మాకు. ఎక్కువ ఇంట్లో ఇంకా బొరుగులు ఉన్నాయంటే ఖచ్చితంగా బజ్జీ పకోడా ఏదో ఒకటి ఉండాలన్నమాట. అలా అలవాటైపోయింది. ఇంకా ఎప్పుడో నేను చెయ్యండి ఎక్కువ ఆల్మోస్ట్ ఇంకా బజ్జీలు ఖచ్చితంగా చేస్తానన్నమాట. బొరుగులు చేసినానంటే బజ్జీ పకోడీ 2 ఉండాల్సిందే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను, మగ్గిందనమాట బొరుగుల తర్వాత. ఇప్పుడు ఈ స్టవ్ మీదకి మార్చుకొని ఇప్పుడైతే పకోడీ వేస్తాను. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తోటకూరతో పకోడీ చాలా బాగుంటుందన్నమాట. చేయడం ఈజీ, తినడం ఈజీ, అన్నీ ఈజీ అనమాట. బొరుగులు ఉంటే పని కూడా తక్కువగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట బొరుగుల తర్వాత చేయడం. మాకైతే ఇక్కడ రాయలసీమలో ఫేమస్ ఉగ్గాని బజ్జీ అంటే ఫేమస్ అనమాట. అందరూ చాలా మంచిగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొద్దిమంది కారం పొడితో చేస్తారు, కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారనమాట. ఏది చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు బొరుగులు చేసేయడం అనమాట. ఇంకా ఆలస్యం ఏమి ఉండదు, నానబెట్టేయడం, బొరుగులు చేయడము. ఇలా అయితే ఉగ్గాని బజ్జీ అయితే నేను చేశానమాట. పకోడీ చేశాను, బజ్జీలు తక్కువ, పకోడీ చేశానమాట ఈరోజైతే మాత్రం. అది స్పెషల్గా తోటకూర పకోడీ. ఇక ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది కదండి పనులు. ఇలా టిఫిన్ పని అయిపోతే సగం పని అయిపోయినట్టు ఉంటుందన్నమాట ఇంట్లో అయితే. ఇంకా ముందు టిఫిన్ చేసి పక్కన పెట్టేసి ఏ పనైనా చేసుకోవచ్చు. అందులో ఎండల కాలము తొందరగా ఆకలేస్తుంటుంది. ఇంకా ఆఫీసులకు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకు కూడా హడావిడి ఉంటుంది కాబట్టి ముందు టిఫిన్ అయితే చేసేసుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే బజ్జీలు చేస్తే ఒక స్పెషల్ డే అనమాట. ఇంట్లో అమ్మ బజ్జీలు చేసింది అని ఒక స్పెషల్గా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు తినాలనిపిస్తే ఎప్పుడు పడితే అప్పుడు బజ్జీలు కానీ పకోడీలు కానీ చేసుకోవడమా లేదా బయట తెచ్చుకొని తినడమా, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మా చిన్నప్పుడైతే మాకు అలాగే ఉండేది. అమ్మ వాళ్ళు బజ్జీలు చేస్తే ఇంకా ఆవురుమని ఏదో ఆశగా తినేవాళ్ళు అనమాట. ఒక స్పెషల్ డే లాగా ఉండేది అనమాట బజ్జీలు చేస్తే. అది ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు ఈవినింగ్ అలాగే చేసేవాళ్ళు అనమాట. అంటే ఇంకా అదొక స్పెషల్. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడంలో వారంలో వీక్లీ ఖచ్చితంగా ఒకసారైనా పకోడా బజ్జీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. అలా అయిపోయిందనమాట. రోజులు కూడా మారాయి, అలాగే అన్నీ ఇలా కలిసి అన్ని రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే బొరుగుల మీద కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని తింటే సూపర్ ఉన్నాయండి. తోటకూర పకోడీ అలాగే ఉగ్గాని బజ్జీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు శారీస్ గురించి చెప్తాను. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఏ శారీ కొనండి, బార్డర్ శారీస్ కొన్నామంటే ఖచ్చితంగా వాటికి మనము వందలు పెట్టి కుచ్చుళ్ళు అయితే కంపల్సరీ వేయించుకుంటున్నాం అనమాట. పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఫంక్షన్లకు కానివ్వండి, దాదాపు అంటే ఒక శారీకి వచ్చేసి ఒక 500 దాకా ఖర్చు పెడతామన్నమాట. అంటే ఓన్లీ కుచ్చుళ్ళకి మాత్రమే. అంటే రేటుని బట్టి డిజైన్ బట్టి రేటు ఉంటుంది.
మామూలుగా కాస్ట్లీ మంచి డిజైన్ వేసుకున్నామనుకోండి 500 అలా ఉంటుందన్నమాట. కొద్దిగా తక్కువగా డిజైన్ వేసుకుంటే 300 ఇలా ఉంటుంది. అలా లేకుండా ఇప్పుడు మార్కెట్‌లోకి ఇలా కుచ్చుళ్ళు కట్టి అమ్ముతున్నారనమాట లేస్‌లు. ఈజీ ప్రాసెస్ అనమాట ఇదైతే. మనకు నచ్చిన డిజైన్ తెచ్చుకోవచ్చు. శారీకి మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకొచ్చుకొని మిషన్ మీద ఊరికే కుట్టు వేసుకోవడమే అంతే. చాలా బాగుంటుంది. నేను కూడా బజార్‌కి వెళ్ళి కొన్ని శారీస్‌కైతే లేసులు తెచ్చుకున్నాను. ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు. నేను కుట్టిన తర్వాత మీకు వీడియో కూడా పెడతాను. శారీస్‌కి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. నాకైతే బాగానే అనిపిస్తున్నాయి. రొటీన్‌గా ఎప్పుడు వేసుకునేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అనిపించిందనమాట. సరే ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి శారీస్ తీసుకెళ్ళి బజార్‌కి కరెక్ట్ సూట్ అయ్యే లేసులు, కుచ్చులు సరిపడా తెచ్చుకున్నాననమాట. ఏంటి అంటే ఇవి తక్కువ బడ్జెట్ ప్లస్ కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట. మనం మిషన్ మీద ఈజీగా కుట్టుకోవచ్చు. పని కూడా తగ్గుతుంది. మామూలుగా నాకు కూడా వచ్చు వేసుకోవడం శారీస్‌కి వేసుకుంటుంటాననమాట నా శారీస్‌కి నేనే. కానీ అంత ఓపిక లేదు ఇప్పుడు. ఈ వీడియోలు చేసుకొని తర్వాత అక్కడ ఇక్కడ తిరగడం సరిపోయింది. ప్లస్ అన్ని చీరలకు కూర్చొని వేయాలంటే కూడా మనకు ఓపిక ఉండాలి. సరే ఎందుకొచ్చింది ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఇదైతే సెట్ చేసుకుంటున్నాను. ఎలా ఉంటాయో చూడాలి మరి కుడితే. సో నాకైతే బాగా నచ్చాయండి. బాగానే అనిపించాయన్నమాట. సరే ఒకసారి మనము శారీస్‌కి కూడా కుట్టి వేసుకుంటే కదా మనకు తెలిసేది అని అనిపించింది. ఇంకా శారీకి పళ్ళుకు సూట్ అయ్యేలాగా తెచ్చుకోవాలన్నమాట. శారీలో కలర్ ఏముంటుందో ఆపోజిట్ కలర్ అయితే వేసుకుంటే బాగుంటాయి. చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. ఇవి కూడా కాస్ట్‌ని బట్టి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే చిన్న లేస్ కదా ఇది తక్కువ రేట్ ఉంటుందన్నమాట. అదే కొద్దిగా గ్రాండ్‌గా మంచిగా ఉండిందనుకోండి అవి కొద్దిగా ఎక్కువ రేట్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ప్లస్ ఒకవేళ మనకు ఇవి నచ్చలేదు అని అనుకోండి ఇలా కుచ్చుళ్ళు అమ్ముతున్నారనమాట సపరేట్‌గా ప్యాకెట్‌లో 16 ఎన్నో ఉంటాయి. శారీకి సరిపోతాయంట. ఇలా పైన రింగుతో సహా ఇచ్చింటారు. అలాగే పూసలు కూడా కుట్టి దానికి కుచ్చుకి బాగున్నాయన్నమాట ముద్దుగా. మనం ఇంట్లో ఎలా వేసుకుంటామో అలాగే ఉన్నాయన్నమాట. ఇలా ఒక్కొక్క మోడల్‌కి కొన్ని అవి తెచ్చుకున్నాను. 2 లేసులు, 2 ఇవి తెచ్చుకున్నానన్నమాట. ఇవి కుట్టిన తర్వాత చూడాలి శారీకి ఎలా ఉంటుందో. నాకైతే ఇంక బాగానే ఉన్నాయి అనిపించిందనమాట. ఒకవేళ లూజ్ ఉంటే మనం సూదితో టాకా వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే అన్నీ కుట్టేయచ్చు. ఇంకా మిషన్ మీద అయితే అది అవసరమే లేదు. ఈజీగా టకటక ఒక 2 కుట్లు వేసేస్తే కింద పైన సరిపోతుందనమాట. ఈ శారీకి నేను ఈ కలరు కొంగు గ్రీన్ వచ్చిందనమాట. శారీ కలర్ కుచ్చులు అయితే తీసుకున్నాను. కుచ్చులు కూడా రకరకాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి డిజైన్స్. తక్కువ కాస్టే అనిపించిందనమాట. చూద్దాం కుట్టిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలి. సో మనకు ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఈజీగా శ్రమ పడకుండా తక్కువ బడ్జెట్లో ఇలా తెచ్చుకొని వేసుకోవచ్చు అనమాట శారీకి కుచ్చుళ్ళు. నాకైతే బాగా నచ్చాయన్నమాట. సరే అంత రేటు పెట్టి మనం బయట వేయించుకోవాలంటే వేయించుకోలేము. మనం వచ్చి కూడా వేసుకోవాలంటే కూడా మనకి కొద్దిగా బరువు. సరే ఇదేదో బాగున్నాయి కుచ్చుళ్ళు చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ శారీస్‌కి బాగా శారీస్ తీసుకెళ్తే షాపులో వాళ్ళు కరెక్ట్‌గా సూట్ అయ్యేది మనం తీసుకోవచ్చనమాట ఇస్తారు. బాగా ఉన్నాయనే తీసుకున్నాను. ఇక్కడ శారీ కనిపిస్తుంది కదా! ఈ గ్రీన్ కలరు అలాగే యెల్లో గోల్డ్ వచ్చింది కదా! ఈ శారీ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి జాతరకి వెళ్ళాను కదా! సూర్యప్రకాష్ వాళ్ళ ఊరికి. అక్కడ మా ఫ్రెండ్ మాకు శారీస్ పెట్టారనమాట. నాకు, సునీతకు, సుమలతకి ముగ్గురికి ఒకటే మోడల్ కలర్ వేరు అంతే. ఆ శారీ పెట్టాడు. ఆ శారీకి కూడా యెల్లో చూపించాను కదా! యెల్లో లేస్ తీసుకున్నాననమాట. ఇదైతే పట్టు శారీ కర్నూలులో తీసుకున్నాను. ఇంకా దీనికి కూడా వైలెట్ కలర్ లేస్ అనమాట దాన్ని కుట్టడానికి. ఈ శారీకి అయితే మా తమ్ముడి భార్య ఆల్రెడీ కుచ్చుళ్ళు కట్టి పంపించింది. నువ్వు అన్ని శారీస్‌కి వేసుకోలేవులే ఎందుకు నీకు అని తనే కుట్టి పాపం పంపించిందనమాట. 3 రకాలు వేసింది. 3 యెల్లో, వైట్ అలాగే క్రీమ్ కలరు శారీస్‌లో 3 కలిసాయి కదా! బార్డర్‌కి అన్ని కలర్లు వేసిందనమాట. మళ్ళీ స్టోన్ కూడా పెట్టింది. చాలా బాగున్నాయి కదా! బాగుంటాయి వేసుకుంటే ఓపికతో ఉండి వేసుకుంటే బాగానే ఉంటాయి. సో ఈ చీరకైతే నాకు పని తప్పించిందనమాట. ఈ శారీకి ఓన్లీ ఫాల్ ఒక్కటి అన్ని తనే కుట్టి పంపించింది. ఇంకా ఇప్పుడైతే ఆ మిగతా వాటికొక్కటి నేను మిషన్ మీద కుట్టేస్తాను. చేతులతో ఇంకా టాకాలు వేస్తే సరిపోతుందనమాట. సో నాకైతే బాగా నచ్చాయండి ఇవి కుచ్చుళ్ళు. అంటే మనకు
తక్కువ ఖర్చు, అలాగే పని తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది, అన్నీ వస్తాయన్నమాట. నాకు అన్నీ వచ్చు కానీ వేసుకోవాలంటేనే బరువు అనమాట. కూర్చొని వేయాలంటేనే టైం పడుతుంది. కొన్ని శారీస్కి అయితే నేనే సొంతంగా వేసుకున్నాను. ఇంక ఇప్పుడు సరే అన్ని శారీస్కి వేయాలంటే కూడా అంత ఓపిక లేదనమాట. సరే అని చెప్పేసి రెడీమేడ్ కుచ్చులు తెచ్చుకొని మిషన్ మీద కుట్టేస్తానమాట. ఈ శారీ అయితే నేను ముగ్గుల పోటీకి జడ్జిగా వెళ్ళాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. అక్కడ జడ్జిగా ఉన్నందుకు నాకు ఈ శారీ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుందండి శారీ. కలర్ కాంబినేషన్ కానీ ఆనంద్ కలర్ చాలా బాగుందనమాట. బార్డర్ బాగా పెద్దగా వచ్చింది. అలాగే శారీకి కుచ్చుళ్ళు కూడా వాళ్ళే ఇచ్చారనమాట. అవి ఊడిపోతుంటాయి. మనం ఒకసారి అన్నీ చూసి బిర్రగా కట్టితే సరిపోతుందనమాట. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక 4, 5 చీరలకి కుచ్చుళ్ళు అయితే తెచ్చుకున్నాను. సో మీకు కూడా నచ్చాయా? నచ్చితే తప్పకుండా మీరు కూడా వెళ్ళి మీ శారీస్కి ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మీరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంట్లో మిషన్ ఉంటే మనమే కుట్టుకోవచ్చు. లేదు అంటే బయట ఒక 10 రూపీస్ ఇస్తే ఒక వైపే కాబట్టి కుట్టేస్తారనమాట ఈజీగా. అది పెద్ద పని కూడా ఏం కాదు, చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లేడీస్కి తక్కువ ఖర్చులో టైం వేస్ట్ కాకుండా ఇలా చీరలకైతే కుచ్చుళ్ళు, రెడీమేడ్ కుచ్చుళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఇవి కుట్టిన తర్వాత వీడియో పెడతాను చూడండి. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గురించి చెప్తాను. అలాగే చూపిస్తానన్నమాట. నేను కూడా ఒక దండ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి వీడియోలో పెట్టడం లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. లైక్ చేయండి. బాయ్ అండి.